ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాయమాటలతో గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ఏడాది పడిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరుద్యోగ యువతంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కదం తొక్కారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో చూస్తూనే ఉన్నాం. ఏడాది కాలంగా ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపారు. ఏ విధంగా చూడాలంటారు? ఒక సంవత్సర కాలం పాటు ప్రభుత్వానికి అవకాశాన్ని ఇచ్చారు యువత గాని, నిరుద్యోగులు గాని, విద్యార్థులు గాని. కానీ ఈ సంవత్సర కాలంలో యువతని, నిరుద్యోగుల్ని గాలికి వదిలేసి ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తుందో మనం చూస్తున్నాం. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఫస్ట్ పాయింట్ పెట్టారు, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, లేదంటే ప్రతి మనిషికి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని. సంవత్సరం అవుతున్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టారు. సంవత్సరం అవుతున్నా ఒక్క టీచర్ని కూడా ఇంతవరకు భర్తీ చేయలేదు. లోకేష్ గారైతే జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. మరి క్యాలెండర్లో సంవత్సరాలు నెలలు మారుతున్నాయి కానీ లోకేష్ గారి జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రాలేదు. ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్లున్నాయి. మరి 1,60,00,000 ఇళ్లలో దాదాపుగా 1,50,00,000 నిరుద్యోగులు ఉన్నట్టు వాళ్ళ సర్వేలో వాళ్లే ప్రకటించుకున్నారు. మరి ఈ 1,50,00,000 మందిలో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు అంటే శూన్యం. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాలంటీర్స్ ని పీకేశారు, లక్షలాది మందిని పీకేశారు. అలాగే చాలా వటుకు వాళ్ళకి నచ్చని వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఎప్పుడెప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్లుగా వర్క్ చేస్తున్న వాళ్ళని కూడా ఏ విధంగా కక్ష సాధింపుతో తీర్చేశారో మనం కళ్ళారా చూసాం. ఇప్పటి వరకు ఒక పరిశ్రమ తీసుకోలేదు, ఒక ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వలేదు. ఒక్క ఫస్ట్ ఇయర్లోనే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 1,25,000 మందికి మరి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే కొన్ని లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ల ఊర్లో వాళ్ళు ఉండి వాళ్ళ ఊరికి సర్వీస్ చేసుకుంటూ 5,000 రూపాయలు. మరి మీరు ఇస్తానన్న 3,000 ఇవ్వలేదు. వాళ్ళకి 5,000 నుంచి 10,000కి పెంచుతానని వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసి మళ్ళీ మాది డైవర్షన్ పాలిటిక్స్ అంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు రాష్ట్రంలో అధికారంలో రాకముందు మీరేమో నిరుద్యోగ భృతి ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం, బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అని మాట్లాడారు. ఆయన జాబ్ క్యాలెండర్ పెట్టి ఇమీడియట్ గా జాబులు ఇస్తామని లోకేష్ గారు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా నియోజకవర్గానికి 500 మందిని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికైనా ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికి జాబులు వచ్చాయా అంటే చంద్రబాబు నాయుడికి సీఎం జాబ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం జాబ్ వచ్చింది, అలాగే లోకేష్ గారికి మంత్రి జాబ్ వచ్చింది. కానీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అంటే శూన్యం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న 164 మందికి ఎమ్మెల్యే జాబులు వచ్చాయి. చాలా మందికి ఈ నామినేటెడ్ జాబులు వచ్చినాయి. కానీ ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేసిన నిరుద్యోగులకి ఒక్క పోస్ట్ అయినా వచ్చిందని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడుకేమో లోకేష్కి పదవి ఇప్పించుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పదవులు ఇప్పించుకునే దాంట్లో తాపత్రయం, ఆత్రం. లోకేష్ గారికేమో, ఈ పవన్ కళ్యాణ్ గారికేమో నాగబాబు గారికి వాళ్ళ ఇంట్లో సభ్యులకి ఏం పదవులు ఇచ్చుకోవాలా, ఎలా పైకి తెచ్చుకోవాలని ఆయన ఆత్రం. కానీ వాళ్లకు ఓట్లేసిన ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఏమైనా చెయ్యాలన్న ఆత్రం వీళ్ళకు ఉందా నేను అడుగుతున్నా. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలన్న ఆలోచనతో, ఎక్కడో ఉన్న లోకేష్, హైదరాబాద్లో ఉన్న లోకేష్ మంత్రి అవటానికి, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటూ ఇక్కడికి వచ్చి జనాల్ని మోసం చేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు మొండి చేయి చూపించి అందరినీ మోసం చేయడం నిజం కాదా అని అడుగుతున్నా. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఎందుకు వీళ్ళకి మనసు రావట్లేదు? ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక స్పెషల్ ఫ్లైట్, లోకేష్కి ఒక స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్కి ఒక స్పెషల్ ఫ్లైట్, ఇవి కాకుండా స్పెషల్ హెలికాప్టర్లు. అంటే ఈ రాష్ట్ర ప్రజల డబ్బుతో మీరే జల్సా చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే మీకు మనసు రాదు.
20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రగల్భాలు పలిపారు. కనీసం ఒక్క జాబ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి నిరుద్యోగి కూడా చాలా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఏదైనా ఒక పరిశ్రమ వస్తే కదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాటిని లెక్కలు చూపించుకుంటున్నారు తప్ప ఈ సంవత్సర కాలంలో వీళ్ళు తెరిచిన పరిశ్రమలు ఏవైనా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సెలూన్ ఓపెన్ చేశారు. అలాగే కడపలో ఒక ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే ఉంది. ఏం పేరు ఆవిడ పేరు? మాధవిరెడ్డి గారు. ఆవిడేమో చెప్పుల షాప్ తెరుస్తుంది. అలాగే మన కర్నూలుకు సంబంధించిన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఆయన వైన్ మార్ట్ ఓపెన్ చేస్తాడు. ఇవే పెద్ద పెద్ద పరిశ్రమలు. వీటిలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తారు నాకు అర్థం కావట్లా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? సంవత్సరం అవుతున్నా ఈ రోజుకి ఒక పరిశ్రమ తేలేకపోతున్నారు, ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతున్నారు. కానీ మాట్లాడితే అసలు కోటలు దాటే విధంగా అన్ని మేము ఇచ్చేసాం, మళ్ళీ మీరు అడిగితే మీకు నాలిక మందం అంటారు. ఏమి ఇచ్చారు మీరు? ఈరోజు మీరు చెప్పిన సూపర్ 6 లో ఏమి ఇచ్చారు? మీరు చెప్పిన మేనిఫెస్టోలో 143లో ఏం చేశారు చెప్పండి. అమ్మఒడి చెప్తారా? అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు 84 లక్షల మందికి ఇచ్చినాం. మరి మీరు ఇంట్లో ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చే వాళ్ళైతే ఇంకా సంఖ్య పెరగాలి కానీ 30 లక్షల మందికి ఎలా కోత విధించారు? ఒక తల్లికి 75 మంది పిల్లలు, ఒక తల్లికి 80 మంది పిల్లలు, ఒక తల్లికి 96 మంది పిల్లలు ఉన్నారని ఒకే ఆధార్ నెంబర్, ఒకే పేరు పెట్టుకొని మీరు దోచుకుంటున్నారు. పెరగాల్సిన సంఖ్య ఎలా తగ్గింది అని అడుగుతున్నాను నేను. అలాగే ఆడబిడ్డ నిధి P4లో జాయిన్ చేశామంటారు. P4లో ధనవంతుడు పేదవాడికి ఇవ్వాలంటే ఎవడికి ఇవ్వాలో ఎక్కడ క్లారిటీ ఉంది? అదేదో మీరు స్టార్ట్ చేయొచ్చు కదా మీ హెరిటేజ్ నుంచి. భువనేశ్వర్ గారితోనో లేదా బ్రాహ్మణి గారితోనో లేదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ తోనో మీరు స్టార్ట్ చేయండి. P4 ద్వారా ఎలా ఒక ఆడబిడ్డకి 1,500 ఎవ్రీ మంత్ ఇవ్వాలి, ఎవరెవరు ఎంతమందికి ఇవ్వాలని మీరు స్టార్ట్ చేస్తే అది చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. మాటలు చెప్పేసి అయిపోయిందంటే ఎలా అవుతుంది? ఎవరికి ఇంతవరకు రూపాయి చేతికి రాలేదు. అలాగే మీరు చూస్తే ఈరోజు ఉద్యోగాలు ఇవ్వటానికి మాత్రం మీకు చిత్తశుద్ధి లేదు, కానీ బెల్ట్ షాపులు, మద్యాన్ని ప్రవహింపచేయడానికి మీకు టైం ఉంది. నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి మీకు చిత్తశుద్ధి లేదు, కానీ గంజాయిని విచ్చలవిడిగా అమ్మించడానికి మీకు చిత్తశుద్ధి ఉంది. ఈరోజు ఉద్యోగం ఇవ్వకపోతే, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే కనీసం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 10 లక్షల రూపాయలు మనిషికి ఇచ్చి స్వయం ఉపాధి కల్పించండి అయ్యా అంటే దానికి టైం ఉండదు. డ్రగ్స్ ని మాత్రం ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మించడానికి మాత్రం చిత్తశుద్ధి ఉంటుంది. సో జీవితాలు నాశనం చేస్తూ యువతది, మళ్ళీ వాళ్ళతో చెడు వ్యసనాలు చేయిస్తూ ఈ రాష్ట్రంలో అందరూ కూడా పాడైపోండి, మేం బాగుంటే చాలు, మా కమిషన్లు వస్తే చాలు అన్నట్టుగా ఈరోజు డ్రగ్స్, గంజాయి, మద్యము డోర్ డెలివరీ పరిస్థితికి వచ్చిందంటే ఇది సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 10,000 రూపాయలు ఇస్తామంటూ ఈ యొక్క వాలంటీర్లు చెప్పున్నారు. వాళ్ళ ఉద్యోగాలు కూడా ఈరోజు పీకేసినటువంటి పరిస్థితి. ఉన్న జాబులు పీకేస్తా ఉన్నారు, కొత్త జాబులు లేవు. ఈరోజు రోడ్డును పట్టే పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీరు అడిగినవి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు విని అందరూ కూడా యువత నమ్మారు. సరే 10,000 పెంచుతాడు, లేదా 10 లక్షల కోట్లే కదా, ఏమైపోయింది ఇవ్వచ్చు కదా అన్నారు. సరే ఈయనేదో ఇస్తారులే అనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడయ్యా అని ఎతుకుతుంటే ఆయన హరిహర వీరమల్లు ఏదో సినిమా ఫినిషింగ్ లో బిజీగా ఉన్నారు. సరే వాళ్ళ ఆఫీస్కో లేదా వాళ్ళ ఇన్ఛార్జ్ లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఏదయ్యా 10 లక్షలు మనిషికి ఇస్తామన్నారు స్వయం ఉపాధికి అని అడిగితే ఆయన ఏదో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు, మాకే దొరకటం లేదు అంటాడు. ఇట్లా ఆయన షూటింగ్లు చేసుకునేలాగుంటే ఎందుకు ఎమ్మెల్యేగా నించున్నట్టు, ఎందుకు పార్టీ పెట్టినట్టు, ఎందుకు డీసీఎంగా పోస్ట్ తీసుకున్నట్టు? మరి ఒక పార్టీ అధ్యక్షుడు అంటే 24 అవర్స్ ప్రజల కోసం పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, అపోజిషన్ లో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లో ఉన్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా వచ్చి నించోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి కష్టాన్ని ఎలా తీర్చాలో దగ్గరుండి మనం ఇచ్చిన మాట ప్రకారం తీర్చాలి. కానీ ఎన్నికల ముందేమో పెద్ద పవర్ స్టార్ లాగా ఊగిపోతూ మాట్లాడతారు, ఇప్పుడేమో ఫ్లవర్ స్టార్ లాగా యూత్ చెవుల్లో ఫ్లవర్స్ పెడతాడు, అప్పుడేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఏదయ్యా నువ్వు చెప్పిన మాటకి అంటే రబ్బర్ లాగా వంగుతాడు. సో ఇలాంటి వాళ్ళని నమ్ముకున్న యూత్ తెలుసుకోవాలి, హీరోల్ని సినిమాల వరకే చూడాలి,
జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పిన ఏ వాగ్దానం నెరవేర్చలేదు, ఇప్పుడు కూడా చెయ్యడు, నమ్మద్దండి అని. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చూసాం. పార్టీ పెట్టిన రోజు నుంచి ఆ పార్టీని ఎక్కడ విలీనం చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. అలాంటి వాళ్ళకి ఓట్లు వేయటం వల్ల రాష్ట్రం నష్టపోతుంది, మీరు నష్టపోతారని చెప్పారు. ఈ రోజు అందరికీ అర్థమవుతుంది. అందుకే మొన్న వెనుపోటు దినం జరిగినా, ఈ రోజు యువత పోరు జరిగినా ఎందుకు అందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు అంటే ఈ ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు, హోంమంత్రిగా అనిత గారు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ టోటల్ ఫెయిల్యూర్ కాబట్టే ఈరోజు ప్రజలందరూ రోడ్డు ఎక్కుతున్నారు. ఆ విషయాన్ని తెలుసుకొని ఇంకైనా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో చిత్తశుద్ధి పెట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పోలీసుల్ని, మిగతా అఫీషియల్స్ ని వాళ్ళ పని న్యాయబద్ధంగా చేసుకునే అవకాశం ఇస్తే అందరూ బాగుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున యువతంతా కూడా రాష్ట్రంలో రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పార్టీకి పెట్టి సినిమాలు షూటింగ్లు చేసుకుంటున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సేవ చేయాలనుకునే నాయకుడు ప్రజలకు సేవ చేయాలి కానీ ఇలా సినిమా షూటింగ్లు చేసుకోవడం కాదు. రాజకీయాల్లో పవర్ స్టార్ కాస్త ఫ్లవర్ స్టార్ గా మారిపోయారంటూ మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగరి నుంచి.